రంగారెడ్డి జిల్లాలో షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలను అడవిపాలు చేశారని బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కొంగరకలంలో కట్టడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఇక షాద్ నగర్ లో ఆయన ప్రస్తుతం మాట్లాడారు. రియల్ ఎస్టేట్ భూముల కోసం సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అక్కడ నిర్మించారని విమర్శించారు. ఎవరికీ ఉపయోగం లేని ఎలాంటి రవాణా బస్సు సౌకర్యం లేని అడవిలో కలెక్టరేట్ కార్యాలయాన్ని కట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లేందుకు నియోజకవర్గం నుండి ఒక బస్సు సౌకర్యం కూడా లేదని వాపోయారు. సీఎం కేసీఆర్ స్వార్థం కోసం కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించారని, కొంగరకలం కార్యాలయానికి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అది కాకుండా ఇవాళ గ్రామ పంచాయతీలో మా సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఇవాళ వాళ్ళ బిల్డింగ్లలో సరైన ఫర్నిచర్ లేదు, వాళ్ళకి నిధులు లేవు. అట్లాంటివి సేవ చేస్తున్న గ్రామాల్లో సేవ చేస్తున్న ఈ సర్పంచ్లు ఎంపీటీసీలకి విస్మరించి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్